హలో. ఈరోజు టే ఈరోజు సెషన్‌లో మనం టపుల్స్ గురించి నేర్చుకుందాం. సో, డేటా స్ట్రక్చర్స్‌లో ఆల్రెడీ లిస్ట్ గురించి మనం చూసాము. ద సెకండ్ డేటా స్ట్రక్చర్ ఈస్ టపుల్. ఓకే. సో, ఇక్కడే మనం ఆల్రెడీ డేటా స్ట్రక్చర్స్ అన్ని నోట్‌బుక్‌ని మనం క్రియేట్ చేసాం కదా! నేను అందులోనే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని డేటా స్ట్రక్చర్స్ ఒక దాంట్లో ఉండడం కోసం. ఓకే. చూద్దాము. చూడండి. డేటా స్ట్రక్చర్స్‌లో ఫస్ట్‌ది టపుల్ రైట్. సో, టపుల్ గురించి మనం దానికి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి. స్లైసింగ్ ఎలా, నెగెటివ్ అండ్ పాజిటివ్ స్లైసింగ్ కూడా చూసాము. నెగెటివ్ ఇండెక్సింగ్, పాజిటివ్ ఇండెక్సింగ్ అండ్ దానికి అప్లికబుల్ అయ్యే ఫంక్షన్స్ అండ్ దాని మీద అసైన్‌మెంట్. సో, మొత్తం అన్నీ మనం లిస్ట్‌కి కంప్లీట్ చేసాం రైట్. సో, ద సెకండ్ డేటా స్ట్రక్చర్ ఈస్ వాట్? టపుల్. సో, ఈరోజు మనం టపుల్‌ని చూద్దాము. సో, దానికోసం నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ టపుల్ అని చెప్పి హెడ్డింగ్ పెడుతున్నాను. టీయూపీఎల్ఈ అనమాట. ఓకే. సో, నేను దాన్ని హెడ్డింగ్ కింద మార్చాలంటే మార్క్‌డౌన్ సెల్‌లోకి మార్చి రన్ చేస్తున్నాం. సో, ద సెకండ్ డేటా స్ట్రక్చర్ ఇస్ టపుల్ అండ్ ఓకే. సో, లిస్ట్‌కి మనం ఏం చూసాము ఫస్ట్ ప్రాపర్టీస్ లిస్ట్ యొక్క ప్రాపర్టీస్ చూసాం రైట్. ఏంటిది లిస్ట్ ఈస్ అన్ ఆర్డర్డ్ అండ్ ఇండెక్స్డ్ అండ్ లిస్ట్ ఈస్ ఇమ్యూటబుల్, లిస్ట్ ఈస్ హెటెరోజీనియస్ అండ్ ద లిస్ట్ రిప్రజెంటేషన్ ఈస్ స్క్వేర్ బ్రాకెట్స్ రైట్. సో, సేమ్ అలాగా మనం టపుల్‌కి కూడా దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. యాక్చువల్‌గా టపుల్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి అంటే టపుల్‌ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, ఇలా పారాంథసిస్‌తో రిప్రజెంట్ చేస్తామనమాట. అంటే నార్మల్ బ్రాసెస్. ఓకే. నార్మల్ బ్రాకెట్స్‌లో మెన్షన్ చేస్తాము. లేదా దాన్ని మనం పారాంథసిస్ అని చెప్పి అంటాం. ఓకే. సో, ఇలా దాని రిప్రజెంటేషన్ అనేది ఇలా ఉంటుంది. అండ్ టపుల్ ఈస్ ఆల్సో హెటెరోజీనియస్ అనమాట. సో, హెటెరోజీనియస్ మీన్స్ టపుల్‌లో మనము డిఫరెంట్ డేటా టైప్స్‌ని అన్నిటిని కూడా ఒక సింగిల్ టపుల్‌లో ఆల్ ది డేటా టైప్స్‌ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ టపుల్ ఈస్ ఆర్డర్డ్ అండ్ ఇండెక్స్డ్. టపుల్ కూడా ఆర్డర్డ్ అండ్ ఇండెక్స్డ్ అన్నమాట. ఓకే. అండ్ బట్ ద డిఫరెన్స్ ఫర్ లిస్ట్ అండ్ టపుల్ ఈస్ ఇమ్యూటబుల్. సో, మీకెప్పుడైనా ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్ అని చెప్పి అడిగినప్పుడు లిస్ట్ ఈస్ మ్యూటబుల్ అండ్ బట్ టపుల్ ఈస్ ఇమ్యూటబుల్. సో, నేను దాన్ని రన్ చేస్తున్నాను. బట్ యాక్చువల్లీ ద మీనింగ్ ఫర్ మ్యూటబుల్ మీన్స్ నేనేదన్నా చేంజ్ చేస్తే ఆ చేంజ్ అనేది పర్మనెంట్ చేంజ్ అవుతుంది. ఇమ్యూటబుల్ మీన్స్ చేంజ్ అనేది అవుతుంది. బట్ ఆ చేంజ్ పర్మనెంట్ చేంజ్ అవ్వదు. 2 కూడా చేంజ్ అవుతాయి. నో ఇష్యూ. చేంజ్ అయితే అవుతది. బట్ చేంజ్ మాత్రం పర్మనెంట్ చేంజ్ టపుల్‌లో అవ్వదనమాట. లిస్ట్‌లో అవుతుంది. సో, దట్ ఈస్ మ్యూటబుల్. బట్ టపుల్‌లో ఏంటి ఆ చేంజ్ అనేది పర్మనెంట్ చేంజ్ అవ్వదు. సో, అందుకని టపుల్ ఈస్ ఇమ్యూటబుల్ అనమాట. ఓకే. సో, ఫస్ట్ మనం రిప్రజెంటేషన్ కదా! సో, రిప్రజెంటేషన్ చూద్దాము. రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో, టపుల్ కదా! సో, నేనేం చేస్తున్నానంటే T1 అని ఇస్తున్నాను టపుల్‌కి. T1 ఈజ్ ఈక్వల్స్ టు టపుల్ రిప్రజెంటేషన్ ఏంటి? నార్మల్ పారాంథసిస్ రైట్. నార్మల్ పారాంథసిస్‌లో సేమ్ లిస్ట్ లానే 1, 2, 3, 4 ఎన్నైనా కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే. అండ్ దెన్ నేను T1ని కాల్ చేస్తున్నాను చూడండి. ఓకే. సో, క్రియేట్ అయింది. ఇప్పుడు టైప్ ఆఫ్ దట్ T1. అప్పుడే కదా దట్ ఈస్ టపుల్ లేకపోతే లిస్ట్ అని నాకు తెలుస్తుంది. ఓకే. టపుల్. సో, పైథాన్‌కి తెలుసు. ఏదైతే నేను పారాంథసిస్‌లో వాల్యూస్‌ని స్టోర్ చేస్తానో సో, దట్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ టపుల్. ఓకేనా? సో, నేనేదైతే పారాంథసిస్‌లో స్టోర్ చేస్తానో అదేంటిది టపుల్ అని చెప్పి తెలుస్తుందనమాట. సో, మనం టపుల్‌ని ఇలా క్రియేట్ చేస్తాం. దిస్ ఈస్ వన్ టైప్. ఓకేనా? అంటే ఏంటి టపుల్‌ని క్రియేట్ చేయడానికి ఒక మెథడ్ అనమాట. సేమ్ ఇదే టపుల్‌ని క్రియేట్ చేయడానికి వేరే మెథడ్ ఏంటంటే లైక్ T2 ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా? టపుల్ ఆఫ్ ఈ టపుల్‌లో ఎలిమెంట్స్ ఇస్తున్నాను చూడండి నేను. సమ్ 5, 6, 8, 9 అని చెప్పి. ఓకేనా? అగైన్ T2ని కాల్ చేస్తున్నాను. వాట్ యాక్చువల్లీ టపుల్ ఎక్స్‌పెక్టెడ్ అట్ మోస్ట్ 1 ఆర్గ్యుమెంట్ ఓకే. సారీ. ఓకేనా? నేను నెక్స్ట్ బ్రాసెస్ పెట్టలేదు నేను. యాక్చువల్‌గా ఇదేంటి నార్మల్ ఫంక్షన్ టపుల్ యొక్క పారాంథసిస్ ఇది. అండ్ లోపల నేను మెన్షన్ చేయాలి కదా టపుల్‌ది. సో, దిస్ అన్నమాట. ఓకేనా? అండ్ టైప్ ఆఫ్ T2 అని చెప్పి ఇచ్చాననుకోండి. చూద్దాం. సో, దట్ ఈస్ అ టపుల్. సో, టపుల్‌ని నేను ఇలా క్రియేట్ చేయొచ్చు. లేదా టపుల్ ఆఫ్ అని చెప్పి ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. సో, దేర్ ఆర్ 2 వేస్ టు క్రియేట్ అ
టపుల్ అనమాట. అండ్ ఫస్ట్ వేనే మనం ఎప్పుడు ఫాలో అవుతాం. అండ్ ఎందుకంటే 2 బ్రాసెస్‌ని ఇచ్చి మనం అంత చేయం కదా! ఒక బ్రాసెస్ ఇస్తే సరిపోతుంది అన్నట్టు. ఓకే. ఓకే. సో, థిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ టపుల్. సో, టపుల్‌కి రిప్రజెంటేషన్ ఏంటి? పారాంథసిస్. అండ్ టపుల్ ఈస్ హెటెరోజీనియస్ రైట్? హెటెరోజీనియస్. హెటెరోజీనియస్‌కి ఇప్పుడు మనం చూద్దాం. వాట్ ఈస్ మీన్ బై హెటెరోజీనియస్? ఒక సింగిల్ టపుల్‌లో మనము మల్టిపుల్ డేటా టైప్స్‌ని స్టోర్ చేయొచ్చు. సో, దిస్ ఈస్ అ స్ట్రింగ్ డేటా టైప్. నేను హాయ్ అని ఇస్తున్నాను. ఓకే. అండ్ సమ్ ట్రూ అని ఇస్తాను. లేదు మళ్ళీ ఫాల్స్ అని ఇస్తాను. దీస్ 2 ఆర్ బూలియన్స్. సమ్ 56 అని ఇస్తాను. ఇదేంటిది ఇంటిజర్ 8.9 ఇస్తాను. దిస్ ఈస్ అ ఫ్లోట్ రైట్? స్టోర్ చేస్తున్నాను. అగైన్ నేను టీ3ని కాల్ చేస్తున్నాను. లేదా టైప్ ఆఫ్ టీ3 అని ఇస్తాను చూడండి. అది టపులా కాదా మనకు తెలియాలి కదా! సో, దట్స్ వై. చూడండి ఓకేనా? స్టోర్ అయింది. నేను మళ్ళీ లేదు టీ3ని కాల్ చేశాననుకోండి. యెస్. క్రియేట్ అయింది. సో, థిస్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ హెటెరోజీనియస్. దట్ మీన్స్ ఒక సింగిల్ టపుల్‌లో మల్టిపుల్ డేటా టైప్స్‌ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అవునా? సో, అందుకననమాట. అండ్ మనం ఎప్పుడు కూడా ఇక్కడ టీ3, టీ2 ఇవన్నీ ఏంటియి? వేరియబుల్స్ కదా! సో, ఇవన్నీ ఏంటి యాక్చువల్‌గా వేరియబుల్స్ అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ సో, ఆర్డర్డ్ అండ్ ఇండెక్స్‌డ్ అది చూద్దాము. యాక్చువల్‌గా లిస్ట్ టపుల్ ఈస్ ఆర్డర్డ్. రిప్రజెంటేషన్ ఈస్ ఓకే. హెటెరోజీనియస్ ఓకే. ఈస్ టపుల్ ఈస్ ఆర్డర్డ్ ఆర్ అన్‌ఆర్డర్డ్? టపుల్ ఈస్ ఆర్డర్డ్. చూడండి నేను 1, 2, 3, 4, 5, 6 అని ఇచ్చాను. అది యాస్ ఇట్ ఈజ్ ఇచ్చింది. ఇక్కడ కూడా నేను ఎలా అయితే ప్రింట్స్ ఇచ్చానో అలాగే ఇచ్చింది. అంతేగాని ఇక్కడ చూడండి హాయ్, హాయ్ అనేది ఫస్ట్ ఇచ్చాను. ట్రూ ఇచ్చాను, ఫాల్స్ ఇచ్చాను. అంతేగాని నేను ఇది రన్ చేసిన తర్వాత ట్రూ ఏమో ముందుకి ఫస్ట్ అనొచ్చి అండ్ ఈ 8.9 ఏమో మిడిల్‌లో వచ్చి ఇలా ఏమి రాలేదు కదా! నేను ఎలా అయితే క్రియేట్ చేశానో యాస్ ఇట్ ఈజ్ అట్లనే ప్రింట్ అవుతుంది. సో, రైట్. సో, టపుల్ ఈజ్ ఆర్డర్డ్ అనమాట. ఇప్పుడు నేను టపుల్ ఈజ్ ఇండెక్స్డ్ అని చెప్పాను కదా! సో, టపుల్ ఇండెక్స్ కాదో చూద్దాము. సో, నేనేం చేస్తున్నానంటే ఇండెక్సింగ్ చూద్దాం. సేమ్ మనకి ఇండెక్సింగ్ లిస్ట్‌లో ఎలా అయితే అప్లికబుల్ అవుతుందో, టపుల్‌లో కూడా అలానే అప్లికబుల్ అవుతుంది. ఓకే. సో, మనకి చేంజ్ అనేది అసలు ఎక్కడ ఉండదు. సేమ్ లిస్ట్‌లో మనకెలా ఉంటుందో టపుల్‌లో కూడా అలానే ఉంటుంది. సో, పైన ఆల్రెడీ మనం టీ3 క్రియేట్ చేసాం కదా! సో, టీ3 ఆఫ్ నాకు ట్రూ ప్రింట్ అవ్వాలనుకోండి. ట్రూ యొక్క పాజిటివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత? సో, హాయ్‌కెంత ఇండెక్స్ వాల్యూ 0, ట్రూకెంత 1. సో, టీ3 ఆఫ్ 1 అని ఇచ్చాననుకోండి నాకు ట్రూ ప్రింట్ అవుతుంది. లేదు నాకు ఈ 56 ప్రింట్ అవ్వాలంటే ఇది 0 పొజిషన్‌లో ఉంది. ఓకేనా? ఇది 0 పొజిషన్. ఇది 1. ట్రూ అనేది 1 పొజిషన్‌లో ఉంది. ఫాల్స్ అనేది 2 పొజిషన్‌లో ఉంది. ఇది థర్డ్ ఇండెక్స్ ప్లేస్‌లో ఉంది. సో, టీ3 ఆఫ్ 3 ఇస్తే నాకు 56 అనేది ప్రింట్ అవుతుంది. లేదు నెగెటివ్ స్లైసింగ్ చేయాలంటే టీ3 ఆఫ్ సేమ్ సారీ. ఆ! నెగెటివ్ ఇండెక్స్ చూడాలంటే నేను నెగెటివ్ ఇండెక్స్ యూజ్ చేసి 8.9ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో, 8.9 యొక్క నెగెటివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత? -1. సో, ఇది -1, ఇది -2, -3, -4, -5 రైట్? సో, -1 అని ఇచ్చాననుకోండి. -1 పొజిషన్‌లో ఏముంది? 8.9. సో, 8.9 లేదు హాయ్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేస్తాను? -1, -2 ఇది -3, ఇది -4 పొజిషన్‌లో ఉంది. అండ్ హాయ్ అనేది -5 పొజిషన్‌లో ఉంది. టీ3 ఆఫ్ ఫిఫ్త్ పొజిషన్‌లో ఉన్నదేంటిది హాయ్. సో, ఇదేంటిది సేమ్ మనకు లిస్ట్‌లో ఎలా అయితే అందుకనే నేను లిస్ట్‌కి చాలా క్లారిటీగా చెప్పాననమాట. ఎందుకంటే లిస్ట్‌లో ఎలా అయితే అప్లికబుల్ అవుతుందో టపుల్‌లో కూడా యాస్ ఇట్ ఈజ్ అట్లనే అప్లికబుల్ అవుతుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఓకే. సో, అందుకోసం లిస్ట్‌కి, టపుల్‌కి ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఈవెన్ స్లైసింగ్ కూడా ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా స్లైసింగ్ అనేది అలానే ఉంటుంది. చాలా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదనమాట. ఓకే. చాలా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. అండ్ ఫర్ ప్రాక్టీసింగ్ పర్పస్ మనం ఇంకొంచెం చూద్దాము. లైక్ నేను ఒక టీ4 అనేది క్రియేట్ చేస్తున్నాను. టీ4 అనే టపుల్‌ని క్రియేట్ చేద్దాము. చూడండి చాలా జాగ్రత్తగా మీరు కూడా క్రియేట్ చేయండి. ఇది క్రియేట్ చేసినప్పుడు. లైక్ 10, 20 ఇస్తున్నాను. 30 ఇస్తున్నాను. 40 అగైన్. ఆల్రెడీ మనం లిస్ట్‌లో ఇంకొక లిస్ట్ ఉంటే దాన్నేమన్నాము నెస్టెడ్ లిస్ట్ అన్నాం. టపుల్‌లో ఇంకొక టపుల్ ఉంటే దట్ ఈస్ నెస్టెడ్ టపుల్. ఓకేనా? సమ్ 5, 6, 7, 8 ఇంకొకటి తీసుకుందాం. 9 హ్మ్. ఇంకొకటి తీసుకుందాం. ఎందుకంటే
నథింగ్ లైక్ కాంప్లెక్స్. కాకపోతే చాలా బావుంటుందనమాట. మనకి ఈజీగా కొంచెం అర్థమవుతది. ఓకేనా? అందుకోసం. కొంచెం జాగ్రత్తగా కామాస్ అన్నీ కూడా మీరు కూడా నీట్‌గా మెన్షన్ చేయండి. మీరెక్కడన్నా ఇలా కామా మర్చిపోయారనుకోండి అది ఎర్రర్ చూపిస్తుంది. సో, ఎర్రర్ చూపించినప్పుడు కామాస్ అన్నీ కామాస్ అండ్ బ్రాకెట్స్ కూడా. మీరెక్కడ దేనికి ఏది ఓపెన్ చేశారు అండ్ ఎక్కడ క్లోజ్ చేశారు అని చెప్పి క్లియర్‌గా చూడండి. ఓకేనా? సో, ఇది దీనికి క్లోజింగ్, ఇది దీనికి క్లోజింగ్ అండ్ ఇది మెయిన్ దానికి క్లోజింగ్ అనమాట. ఓకే. థిస్ ఈస్ T4. నేను T4ని కాల్ చేసినప్పుడు యాహ్! చూసారా నేనెక్కడో ఆహ్, యాహ్! ఇక్కడ మర్చిపోయాను కామా అండ్ ఇంకెక్కడైనా మర్చిపోయానా కామా? రన్ చేసి చూద్దాం. యెస్. ఓన్లీ ఒక చోట మాత్రమే మర్చిపోయాను. సేమ్ మీకు గూడా అలా ఎర్రర్ ఏమన్నా వస్తే గనక ఎక్కడైనా కామా మర్చిపోయినట్టనమాట. ఓకే. అండ్ ఎక్కడైతే ఓపెన్ చేసారో అక్కడ క్లోజ్ చేసారో లేదో చూడండి. సో, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఈ జస్ట్ టపుల్ని క్రియేట్ చేశారంటే గనక, ఇందులో మనం ఇండెక్సింగ్ చేసామనుకోండి మనకి ఇండెక్సింగ్ చాలా బాగా వస్తది. ఈవెన్ స్లైసింగ్ అనేది గూడా. ఎందుకంటే చిన్నది. కొంచెం మనం ఇంకా ఆలోచించగలుగుతాం అంతే. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దాము. నేను యాక్చువల్‌గా ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? చూడండి. దిస్ ఈజ్ 0 పొజిషన్‌లో ఉన్న ఒక ఎలిమెంట్. ఇది సెకండ్ ఎలిమెంట్. ఇది థర్డ్ ఎలిమెంట్. ఇది ఫోర్త్ ఎలిమెంట్. ఇదంతా ఫిఫ్త్ ఎలిమెంట్ అన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఇదంతా టపుల్ కాబట్టి. ఇదంతా సిక్స్త్ ఎలిమెంట్. మీరు కావాలంటే లెంత్ ఆఫ్ ఓకేనా? లెన్ ఆఫ్ T4 అని ఇచ్చారనుకోండి. దాని యొక్క లెంత్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే చూసారా? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవునా? సో, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఎలిమెంట్స్. సో, ఇక్కడ చూద్దాం. ఇది 0 పొజిషన్‌లో ఉంది. ఇది ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. అంటే ఇండెక్స్ వాల్యూస్ రాస్తున్నాననమాట. ఇది సెకండ్ పొజిషన్‌లో ఉంది. అండ్ ఇది థర్డ్ పొజిషన్‌లో ఉంది. ఈ మొత్తము కూడా ఏ పొజిషన్‌లో ఉంది? ఫోర్త్ పొజిషన్‌లో ఉంది. అండ్ సేమ్ ఇది ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంది. ఓకేనా? మనం ఆల్రెడీ లిస్ట్‌కి చూసాం కదా! సో, సేమ్ లిస్ట్‌కి చూసినట్టే. మళ్ళీ ఇదేంటిది 4లో 0 పొజిషన్. అండ్ ఇది 4లో ఫస్ట్ పొజిషన్. ఇది 4లో సెకండ్ పొజిషన్. అండ్ 8 అనేది 4లో థర్డ్ పొజిషన్. అండ్ ఈ మొత్తము కూడా ఓకేనా? ఇక్కడి నుంచి ఎండ్ వరకు కూడా. ఎందుకంటే ఈ బ్రాసెస్ ఇక్కడ ఓపెన్ అయింది. అండ్ యాహ్! ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా! సో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే ఏంటిది ఫోర్త్ పొజిషన్ అన్నమాట. ఇక్కడ రాస్తున్నాను నేను ఫోర్త్ పొజిషన్. ఈ బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకేనా? అండ్ ఇది ఫిఫ్త్ పొజిషన్. ఓకేనా? మీరు కూడా చక్కగా నోట్‌బుక్‌లో రాసుకోండి. చాలా ఈజీగా అండర్‌స్టాండింగ్ కోసం. ఇది సిక్స్త్ పొజిషన్. అండ్ ఇది సెవెంత్ పొజిషన్. అండ్ ఈ ఎలిమెంట్ అనేది ఎయిత్ పొజిషన్‌లో ఉంది. ఓకేనా? ఓకే. అండ్ ఇది ఫిఫ్త్ పొజిషన్‌లో 0 అంటే 5, 0 ఇది 5, 1 అండ్ ఇదంతా 5, 2 అగైన్ 5, 2 0 5, 2 1 ఓకేనా? మళ్ళీ సేమ్ ఇది 4, 0 4, 1 4, 2 4, 3 ఓకే. 4, 4లో అంటే 4, 4 0 4, 4 1 4, 4 2 4, 4 3 4, 4లో మళ్ళీ ఇది 5 అన్నమాట. ఓకేనా? మళ్ళీ 4, 4, 5లో ఇది 0 ఇది 1 ఓకేనా? మళ్ళీ 4, 8లో ఇది 0 ఇది 1 ఓకేనా? బెటర్ మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పెన్స్ ఉంటే గనక నీట్‌గా రాసుకొని ఇంకా చాలా నీట్‌గా అర్థం అవ్వడం కోసం. ఓకేనా? సో, కొంచెం మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఒకసారి జాగ్రత్తగా వినండి. ఏం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అసలు ఇందులో కన్‌ఫ్యూజ్ అవ్వడానికి కూడా అంత ఏం లేదు. ఓకేనా? ఆహ్, కన్‌ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఓకేనా మాట. దెన్ సో, ఇది 4, 4 రైట్? 4, 4లో 0 ఇది 1 ఇది 2 ఇది 3 దిస్ ఈస్ 4. ఓకే. సో, రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను కర్సర్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు
T4 మనం ఇండెక్సింగ్ చూద్దాం. T4 నాకు ఇది 0 అంటే ఎంత ఇస్తుంది? 10 ఇస్తుంది. 1 అంటే ఎంత ఇస్తుంది? 20. 2 అంటే 30 ఇస్తుంది. 3 అంటే 40 ఇస్తుంది. 4 అంటే ఎంత ఇస్తుంది? అగైన్ ఇంకొక లిస్ట్‌ని ఇస్తుంది రైట్? ఓకే. T4లో 4 అన్నమాట. ఇదిగోండి ఇలా ఉన్నాయి ఇవన్నీ. ఓకేనా? T4లో 4 ఓకే. మళ్ళీ T4 ఇదెంత? T4 చూద్దాం. T4 4 అంటే ఇదంతా ఇస్తుంది. 4 లోపల ఇది యాక్చువల్‌గా T4 యొక్క అవుట్‌పుట్ అని అగైన్ ఏంటిది? టపుల్. ఈ టపుల్‌లో నాకు ఏం కావాలి? ఒక 7 కావాలనుకోండి. 7 యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత? 0, 1, 2. సో, 4లో మళ్ళీ 2 ఇచ్చాననుకోండి ఏమొస్తుంది? 7 వస్తది. మళ్ళీ నేను దీని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత? అంటే ఇది అగైన్ టపుల్ రైట్? సో, 0, 1, 2, 3 ఇది ఫోర్త్ పొజిషన్‌లో ఉంది. సో, T4 ఆఫ్ 4 అగైన్ నేను 4 ఇచ్చాననుకోండి. సో, అగైన్ టపుల్. రైట్. మళ్ళీ T4లో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3 మళ్ళీ ఇది 4. చూసారా 4 ఎన్ని టైమ్స్ వస్తుందో. నేను 4 ఫోర్స్ ఇచ్చాననుకోండి అండ్ ప్రతిసారి క్లోజ్ చేసేయాలి. 3, 4 అగైన్ సేమ్ దీనికే కాపీ చేసి 0 లేదా 1 అంతే 2 పొజిషన్‌లో ఉన్నాయి కదా! 0 అంటే ఏమొస్తుంది? 3 వస్తుంది. 1 అంటే ఏమొస్తది? 4 వస్తుంది. మీరు అవుట్‌పుట్ వచ్చిన తర్వాత చూసుకోండి. నాకు ఈ మొత్తము కావాలి యాక్చువల్‌గా అంతేనా? సో, ఈ మొత్తం కావాలి కాబట్టి 4. 4లో అవుట్‌పుట్ వచ్చింది. సో, T4 ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత ఇది 0, ఇది 1, ఇది 2 మళ్ళీ ఇదంతా 3, ఇది 4. సో, 4 ఇస్తే మళ్ళీ అవుట్‌పుట్ వస్తుంది. అగైన్ దట్ ఈస్ టపుల్. మళ్ళీ ఆ టపుల్‌కి అన్ని అప్లికేషన్స్ అప్లై అప్లై అవుతాయి దానికి. సో, సేమ్ అలాగా మనం లిస్ట్‌కి ఎలా అయితే చేసామో టపుల్‌కి కూడా సేమ్ అట్లానే చేస్తాం. ఓకేనా? అండ్ ఈవెన్ నెగెటివ్ ఇండెక్సింగ్ కూడా సేమ్ అట్లానే చేస్తాము. అండ్ స్లైసింగ్ కూడా. నాకు టీ4 ఆఫ్ సేమ్ నాకు టీ4లో చూడండి. ఇదెంత పొజిషను? సెకండ్ పొజిషన్ నుంచి ఇది 2, ఇది 3 నెక్స్ట్ 3 ఇది 4 పొజిషన్ కదా! నాకు ఇవి మాత్రమే రావాలి. అంటే నేనేదైతే బ్లూ కలర్‌లో ఇప్పుడు నేను సెలెక్ట్ చేశానో నాకు అది మాత్రమే అవుట్‌పుట్ కింద రావాలి. అంటే ఏం చేస్తాను ఇది 0, ఇది 1 అంటే సెకండ్ నుంచి స్టార్ట్ అవుతాను. థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్. బట్ ఫోర్త్ పొజిషన్‌లో ఎండ్ అవ్వాలంటే నేనేమిస్తాను 5. సో, 2-5. సో, 2-5 అనిచ్చి క్లోజ్ చేస్తే చూసారా? 30 నుంచి స్టార్ట్ అయింది. యెస్. ఎక్కడ ఎండ్ అవ్వాలని చెప్పాను? 16 దగ్గర. సో, 16 దగ్గర ఎండ్ అయిపోయింది. సేమ్ మనం టపుల్‌లో సారీ లిస్ట్‌లో ఎలా అయితే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్‌ని మనం చేస్తామో, సేమ్ అదే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఈవెన్ నెగెటివ్ స్లైసింగ్ కూడా, నెగెటివ్ ఇండెక్సింగ్ కూడా ఇక్కడ కూడా అలానే అప్లై అవుతుంది టపుల్‌లో కూడా. నథింగ్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే. జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోతుందన్నమాట. ఓకే. సో, ఇది టపుల్ గురించి. అండ్ నెక్స్ట్ టపుల్‌లో కూడా మనకి కొన్ని ఫంక్షన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అవి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? యాక్చువల్‌గా లిస్ట్ ఫంక్షన్స్ చూసాం కదా! సేమ్ అలాగే మనకి టపుల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో, టపుల్ ఫంక్షన్స్ చూద్దాము. యాక్చువల్‌గా టపుల్‌లో ఏ ఫంక్షన్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా మనకి సారీ పైన నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా! టీ4. సో, టీ4 మనం లిస్ట్‌లో ఎలా చూసాము అంటే లిస్ట్‌కి నాకు సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ ఎలా డిస్‌ప్లే అవుతున్నాయి. జస్ట్ ఆ లిస్ట్ డాట్ అని చెప్పి ట్యాబ్‌ని ప్రెస్ చేస్తే నాకు ఆ లిస్ట్‌కి ఏమేమి ఫంక్షన్స్ అప్లై అవుతున్నాయో అవన్నీ డిస్‌ప్లే అవుతుంది. సిమిలర్‌లీ నాకు టపుల్‌కి నేను ఆల్రెడీ టపుల్‌ని క్రియేట్ చేశాను కాబట్టి టపుల్ యొక్క వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చాను టీ4. సో, టీ4 డాట్ ట్యాబ్‌ని ప్రెస్ చేయండి. ట్యాబ్‌ని ప్రెస్ చేస్తే చూసారా ఏమేమి అప్లై అవుతున్నాయి యాక్చువల్‌గా కౌంట్, ఇండెక్స్ అంతే. సో, టపుల్‌కి ఏమేమి అప్లై అవుతున్నాయి? కౌంట్ ఒకటి అప్లై అవుతుంది. ఇండెక్స్ ఒకటి అప్లై అవుతుంది. ఇంక అంతకు మించి ఇంకా ఏ ఫంక్షన్స్ లేవు. సో, టపుల్‌కి ఓన్లీ 2 ఫంక్షన్స్ అప్లై అవుతాయి. ఒకటి కౌంట్, ఇంకొకటి ఇండెక్స్. సో, నేను కౌంట్ చేస్తున్నాను. కౌంట్ ఆఫ్ సో, టపుల్ 4లో ఏమేమి ఉన్నాయి యాక్చువల్‌గా? ఏదైనా చాలా సార్లు ఏమన్నా రిపీట్ అయిందా? ఇక్కడ చూద్దాం మనం. సో, థిస్ ఈస్ టీ4 రైట్. టీ4లో ఆహ్, ఏమేమి ఎక్కువ సార్లు రిపీట్ అయినాయి? రిపీట్ అయిందా? లైక్ 15 ఆర్ 3, 4 ఇంకేమి రిపీట్ అవ్వలేదు. లేదు కౌంట్ ఏం చేస్తుంది? ఆ నంబర్ ఎన్ని టైమ్స్ కౌంట్ అయిందో చెప్తుంది. లేదా 10 అని ఇస్తాను. టీ4లో 10 ఎన్ని టైమ్స్ ఉందో చెప్తుందనమాట. యాక్చువల్లీ టీ4లో 10 ఎన్ని టైమ్స్ ఉంది? ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఉంది. సో, కౌంట్ అనేది మనకి అలా అప్లై అవుతుంది. ఓకేనా? బట్ నాకు ఏం గావాలంటే టీ4 ఇది కదా!
T4 లోపల ఇందులో ఓకేనా? ఇందులో ఏమైనా రిపీట్ అయినయా? మామూలుగా అయితే 10 అనేది ఒక్కసారే రిపీట్ అయింది. అండ్ బయట ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది మొత్తంకి? లైక్ నేనేం చెప్తానంటే హ్మ్. 2 అని ఇస్తాను. ఓకేనా? T4 డాట్ కౌంట్ ఆఫ్ ఎన్నొచ్చింది యాక్చువల్‌గా చూడండి. T4 డాట్ కౌంట్ ఆఫ్ 2 అని ఇచ్చాను. 2 అనేది 0 టైమ్స్ మాత్రమే ఉందండి. అంటే T4లో 2 అనేది లేదు అని చెప్తుంది. బట్ ఇక్కడ 2 ఉందా? లేదా? చూడండి. 2 ఉందా? యాక్చువల్‌గా 2 ఉందా? ఉంది T4లో. T4లో 2 ఉంది. బట్ నేను T4 డాట్ కౌంట్ ఆఫ్ 2 అని ఇస్తే ఇచ్చిందా? లేదని చెప్తుంది. యాక్చువల్‌గా T4 అంటే ఇది తీసుకుంటుంది, ఇది తీసుకుంటుంది. అది ఇక్కడ కౌంట్ చేస్తుంది, ఇక్కడ కౌంట్ చేస్తుంది. అండ్ దీనిని అంటే లైక్ 5ని, 6ని, 7ని, 8 ఓకే. అండ్ ఇదంతా సింగిల్ ఎలిమెంట్ కదా! దీని లోపల ఎలిమెంట్స్‌ని అది కౌంట్ చేయదు. మళ్ళీ 12ని, 13ని, 14ని కౌంట్ చేస్తది. మళ్ళీ 15, 16ని కౌంట్ చేయదు. సిమిలర్‌లీ 17, 18ని కౌంట్ చేస్తది. 19, 20ని మళ్ళీ కౌంట్ చేయదనమాట. బట్ నాకు T4 లోపల కదా! ఇక్కడుంది కదా! ఈ 2 నాకు కౌంట్ అవ్వాలి అంటే అగైన్ నేనేం యూజ్ చేస్తాను? ఇండెక్సింగ్‌ని యూజ్ చేస్తాననమాట. అంటే లైక్ ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3 పొజిషన్‌లో ఉంది. ఫోర్త్ పొజిషన్‌లో ఉంది ఇది రైట్. ఇదంతా ఫోర్త్ పొజిషన్‌లో ఉంది. సో, నేనొకసారి T4ని కాల్ చేస్తాను. సో, T4 ఆఫ్ ఫోర్త్ పొజిషన్‌లో ఉంది రైట్. ఫోర్త్ పొజిషన్‌లో మళ్ళీ ఫోర్త్ పొజిషన్‌లో కౌంట్ చేయమని చెప్పాననుకోండి నేను. అది వేటిని కౌంట్ చేస్తది? వీటినన్నిటిని కౌంట్ చేస్తది. అంటే ఓన్లీ 5, 6, 7, 8, 12, 13, 14 మాత్రమే కౌంట్ చేస్తది. మళ్ళీ 9, 11 వీటిని కౌంట్ చేయదు. ఇది ఏ పొజిషన్‌లో ఉంది? 0, 1, 2, 3, 4 అగైన్ ఫోర్త్ పొజిషన్‌లో ఉంది. సో, అగైన్ ఫోర్త్ పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు నేను కౌంట్‌ని అప్లై చేస్తాను. అంటే ఇది టపులే కదా! చూసారా కౌంట్ అనేది అప్లై అయింది. ఎందుకు అప్లై అయింది? ఈ 4లో ఉన్న ఎలిమెంట్ అనేది టపుల్ కాబట్టి. సో, థిస్ ఈస్ అగైన్ ఎ టపుల్. అంటే అవుట్‌పుట్ నాకు టపుల్ ఒస్తుంది. సో, ఆ టపుల్‌కి కౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇందులో 2 ఉందా? లేదా? అనేది నాకిప్పుడు చెప్తుంది చూడండి ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో. చూసారా? 1 ఓకేనా? బట్ పైనేమొచ్చింది కౌంట్ అంటే 0 అని వచ్చింది. ఎందుకంటే ఇది ఇక్కడి వరకు అంటే ఇది మాత్రమే చూస్తుంది. ఇది అగైన్ టపుల్ కాబట్టి నాకు ఇప్పుడు మాత్రమే కౌంట్ అంటే ఓకే. యెస్. దాని లోపల ఒకసారి రిపీట్ అయ్యింది అని చెప్పి నాకు కౌంట్ ఇస్తుందనమాట. సిమిలర్‌లీ ఇండెక్స్ కూడా అంతే. ఇండెక్స్ అనేది ఏం చెప్తుందంటే, అంటే టపుల్‌కి మనకి ఏమేం ఫంక్షన్స్ అప్లై అవుతాయి? ఓన్లీ 2 ఫంక్షన్స్ మాత్రమే అప్లై అవుతాయి. కౌంట్ అండ్ ఇండెక్స్. సో, కౌంట్ అనేది ఏం చేస్తుందంటే, టపుల్‌ని టపుల్‌లో ఉన్న ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యిందో కౌంట్ చేసి చెప్తుంది. అండ్ ఇండెక్స్ అనేది ఏం చెప్తుందంటే, నేను ఏదైతే నంబర్ అడుగుతున్నానో, లైక్ నేను ఏదైతే ఎలిమెంట్ అడుగుతున్నానో, ఆ ఎలిమెంట్ యొక్క పర్టిక్యులర్ ఇండెక్స్ యొక్క పొజిషన్‌ని చెప్తుందనమాట. ఓకే. నేనిప్పుడు చూద్దాం. T4 డాట్ ఇండెక్స్. ఐఎన్‌డీఈ అని చెప్పి ట్యాబ్‌ని ప్రెస్ చేసినా అది నాకు ఇండెక్స్‌ని డిస్‌ప్లే చేస్తుంది. ఓకే. ఇండెక్స్ ఆఫ్ సమ్ 30 అని ఇచ్చాననుకోండి. 30 ఏ పొజిషన్‌లో ఉందో దాని యొక్క ఇండెక్స్ వాల్యూని చెప్తుంది. చూడండి సెకండ్ పొజిషన్‌లో ఉంది. యెస్. ఇది 0 పొజిషన్‌లో ఉంది. ఇది ఇది ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. ఇది సెకండ్ పొజిషన్‌లో ఉంది. అవునా? అండ్ మళ్ళీ నేను ఇక్కడ 8 అని ఇచ్చాననుకోండి. యెస్. చూద్దాము. నేను T4 డాట్ ఇండెక్స్ ఆఫ్ 8 ఇస్తే చూసారా? ఏమనిస్తుంది? టపుల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్ అండ్ దట్ ఎక్స్ ఈస్ నాట్ ఇన్ టపుల్ అనిస్తుంది. అంటే 8 అనేది టపుల్‌లో లేదు అని చెప్పి చూపిస్తుంది. ఎందుకంటే నిజంగా దానికి తెలీదు. ఇదంతా సింగిల్ ఎలిమెంట్ అని అనుకుంటుంది. మీరు కావాలంటే దీన్నంతా ఇచ్చారనుకోండి ఇక్కడ దాని ప్లేస్‌లో యెస్. ఇప్పుడు ఇస్తుంది చూడండి. వెయిట్ ఇన్‌కంప్లీట్ అంట. యెస్. ఇంకోటుంటుంది యాక్చువల్‌గా. ఇప్పుడు చూడండి. యెస్. ఎందుకంటే దాని యాక్చువల్‌గా ఫోర్త్ అనే ఇండెక్స్‌లో ఈ మొత్తము ఉంది. అంతేగాని సింగిల్ 8 అనేది లేదు. సింగిల్ 8 అనేది 4 లోపల ఉంది. అగైన్ నాకు దేనికి మాత్రమే అప్లై అవ్వాలి అంటే గనక నేనేం చేస్తాను మళ్ళీ సేమ్ స్లైసింగ్ లైక్ ఇండెక్సింగ్ చేశాం కదా! పైన ఇక్కడ ఇలాగా ఇలా అప్లై చేస్తాను. ఓకేనా? లేదంటే T4 ఆఫ్ నాకు 8 యొక్క ఇండెక్స్ తెలియాలి కదా! ఇదెంత ఫోర్త్ పొజిషన్‌లో ఉంది కదా! సో, 4 సారీ
ఓకే. టీ4లో ఫోర్త్ పొజిషన్‌లో ఏముంది? చూడండి. ఇదుంది. దిస్ ఈస్ అగైన్ ఏ టపుల్ రైట్. సో, ఇక్కడ నేను కావాలంటే ఇండెక్స్ తీసుకోవచ్చు. ఇండెక్స్ ఆఫ్ 8. ఇందులో నాకు ఇండెక్స్ ఆఫ్ 8 చెప్తుంది. అంటే టీ4 ఇది 0, ఇది 1, ఇది 2, ఇది థర్డ్ పొజిషన్‌లో ఉంది కదా! 3 ఇస్తుందో లేదో చూద్దాం ఇప్పుడు. యెస్, ఇచ్చింది. ఓకేనా? సేమ్ పైన మనకి టపుల్ ఫంక్షన్స్ కిందకొచ్చేసిందా? సేమ్ పైన మనకి ఎలా అయితే కౌంట్ అప్లై అవుతుందో ఈవెన్ ఇండెక్స్ గూడా అట్లనే అప్లై అవుతుంది. ఓకేనా? సేమ్ అంతే అన్నమాట. యాక్చువల్‌గా సమ్ ఎలిమెంట్స్ కొన్ని డిలీట్ అయిపోయినట్టున్నాయి. నేను నేను చెప్పినప్పుడు మీరు చూస్తే సరిపోతుందన్నమాట. కౌంట్, ఇండెక్స్ ఎలా అప్లై అవుతున్నాయో చూద్దాం. ఇది టపుల్‌కనమాట. అండ్ టపుల్‌లో మనకి ఇంకొక టపుల్‌ని క్రియేట్ చేద్దాము. అక్కడ అది సార్టింగ్ అనేది అవుతుందో లేదో చూద్దాం. సార్ట్ అనే ఫంక్షన్ కూడా ఇక్కడ మనకి అప్లై అవుతుందన్నమాట. ఓకే. చూడండి. సో, చూద్దాం ఇప్పుడు. ఇంకొక టపుల్‌ని క్రియేట్ చేద్దాం. లైక్ టీ5 అని చెప్పి. నేనేం చేస్తున్నానంటే సింపుల్ అంటే చాలా రాండమ్‌గా ఇస్తున్నాను. ఆహ్, 1, 5, 0 ఓకే. అండ్ సమ్ 43, 7 ఇది. ఇది రాండమ్ టపులే అంటే అందులోనే ఏ సీక్వెన్స్‌లో ఏమి లేవు కదా! సో, టీ5ని కాల్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నాకు ఈ టీ5లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సార్టెడ్ అయ్యి కనిపించాలి. అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్. మీన్స్ సార్టింగ్ జరిగిద్దనమాట. నాకు అసెండింగ్ ఆర్డర్‌లో కనిపించాలి. సో, దానికి ఫంక్షన్ ఏంటంటే సార్టెడ్. చూసారా? నేను రాయంగానే ఫంక్షన్ కనిపించింది. సో, సార్టెడ్ ఆఫ్ టీ5 అని ఇచ్చాననుకోండి. టపుల్‌ని సార్ట్ చేసి ఇస్తుంది. చూసారా? అసెండింగ్ ఆర్డర్‌లో ఇచ్చింది. అవునా? ఇది 0, ఇది 1. సో, దిస్ ఈజ్ పైనేంటి యాక్చువల్‌గా రాండమ్‌లో ఉంది. ఇలా. బట్ ఇది నాకు అసెండింగ్ ఆర్డర్‌లో కనిపించాలంటే ఇలా. ఓకేనా? ఇది సార్టింగ్ అనమాట. సార్ట్ జేసి ఇస్తుంది. బట్ నాకు అసెండింగ్ ఆర్డర్‌లో కాదు, డిసెండింగ్ సేమ్ అది నాకు డిసెండింగ్ ఆర్డర్‌లో కనిపించాలి అంటే గనక సేమ్ సార్టెడ్ ఆఫ్ టీ5 అని ఇస్తాను టపుల్. ఇక్కడ నాకు మళ్ళీ ఏమనిస్తానంటే చూసారు? రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అనివ్వండి. ఇప్పుడేమిస్తుందంటే ఇది సేమ్ డిసెండింగ్ ఆర్డర్‌లో ఇస్తుంది. సో, అసెండింగ్ ఆర్డర్‌లో కావాలంటే జస్ట్ సార్ట్ జేస్తే చాలు. లేదు నాకది డిసెండింగ్ ఆర్డర్‌లో కనిపించాలి అంటే గనక ఎలా? ఇది డిసెండింగ్ ఆర్డర్‌లో కనిపిస్తుంది. ఓకే. టపుల్ ఈస్ ఇమ్యూటబుల్ అని చెప్పాను గదా! ఇది అసెండింగ్ ఆర్డర్‌లోకి మారింది. మార్పు జరిగిందా? చేంజ్ అనేది జరిగిందా? యెస్, చేంజ్ జరిగింది. అగైన్ డిసెండింగ్ ఆర్డర్‌లోకి మారింది. ఇక్కడ చేంజ్ అనేది జరిగిందా? యెస్, చేంజ్ అనేది జరిగింది. బట్ ఈ చేంజ్ అనేది పర్మనెంట్ ఉందా? మళ్ళీ నేను టీ5ని కాల్ చేస్తాను. డిసెండింగ్ ఆర్డర్‌లో ఉన్న టపుల్ ఇస్తుందా? లేకపోతే యాస్ ఇట్ ఈజ్ నేను టీ5ని ఎలా అయితే క్రియేట్ చేశానో అది ఇస్తుందో చూద్దాం. చూడండి, టీ5 అని నేను మళ్ళీ కాల్ చేయంగానే అది యాస్ ఇట్ ఈజ్ నేను టపుల్ ఎలా అయితే క్రియేట్ చేశానో అదే ఇచ్చింది కానీ, డిసెండింగ్ ఆర్డర్‌లో చేసింది ఇచ్చిందా? లేదు. అంతేనా? సో, థిస్ ఈజ్ వాట్ వి కాల్డ్ యాస్ ఇమ్యూటబుల్. ఎందుకంటే నేను చేంజ్ చేశాను. ఆ చేంజ్ అనేది జరిగిందిక్కడ. యెస్, నేను డిసెండింగ్ ఆర్డర్‌లోకి మార్చాను కదా! మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్‌లోకి చేంజ్ అయ్యింది. ఆ చేంజ్ అనేది పర్మనెంట్ చేంజ్ అయ్యిందా? నేను టీ5ని కాల్ చేస్తే అది యాస్ ఇట్ ఈజ్ డిసెండింగ్ ఆర్డర్‌లో కనిపించిందా? అసలు కనిపించలేదు. నేను ఎలా అయితే క్రియేట్ చేసానో యాస్ ఇట్ ఈజ్ అలానే కనిపించింది. అంటే చేంజ్ అనేది పర్మనెంట్ చేంజ్ అవ్వలేదు. అందుకని టపుల్ ఈస్ ఇమ్యూటబుల్. ఓకేనా? సేమ్ టపుల్‌ని నేను డిలీట్ చేయాలంటే ఫంక్షన్. ఆఫ్ టీ5 అని ఇచ్చాననుకోండి, టపుల్ అనేది ఏమవుతుంది? డిలీట్ అయిపోతుంది. చూసారా? నాకు ఔట్‌పుట్ ఏమి రాలేదు. అగైన్ నేను టీ5ని కాల్ చేశాననుకోండి, నాకది ఎర్రర్ చూపిస్తుంది. ఇలా. ఎందుకు? నేనెప్పుడో డిలీట్ చేసాను కదా! డిలీట్ అనేదేంటి? స్ట్రక్చర్‌తో పాటు లోపలున్న ఎలిమెంట్స్ అన్నిటిని డిలీట్ చేస్తుంది. అసలు టీ5 అనేది ఒకటుందని చెప్పి దానికి తెలీదు. అందుకని నాకు అగైన్ నేను కాల్ చేస్తే నాకు ఎర్రర్ అనేది డిస్‌ప్లే అవుతుందనమాట. ఓకే. ఇవి మనకి టపుల్ యొక్క ఫంక్షన్స్ అనమాట. ఓకే. అండ్ రిమూవ్ ఫంక్షన్ కూడా సారీ, రిమూవ్ ఇవన్నీ కూడా మనకి లిస్ట్‌కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. రైట్? యాక్చువల్‌గా టపుల్‌లో టపుల్ ఉంటుంది. దట్ ఈస్ ఎ నెస్టెడ్ టపుల్. లిస్ట్ లోపల లిస్ట్ ఉంటే దట్ ఈస్ ఎ నెస్టెడ్ లిస్ట్ అనమాట. బట్ ఇలా కూడా ఉండొచ్చు మనకి. సమ్ ఎక్స్‌ట్రా కాన్సెప్ట్స్ అనమాట. బట్ నేర్చుకోవడంలో మనకి యూజ్ ఉంటుంది కాబట్టి నేను సమ్ టీ1 అని చెప్పి ఇచ్చి ఒక లిస్ట్‌ని క్రియేట్ చేద్దాము. దిస్ ఈస్ ద నెస్టెడ్ లిస్ట్. సారీ. దిస్ ఈస్ టపుల్. కానీ టపుల్ లోపల లిస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి. టీ1ని కాల్ చేస్తా. ఓకే. ఇదేంటిది? టపులే.
టపుల్ లోపల ఏముంది? లిస్ట్ ఉంది. ఎందుకంటే స్క్వేర్ బ్రాకెట్స్‌లో మెన్షన్ చేసింది ఏదైనా సరే ఏమవుతుంది? లిస్ట్ అవుతుంది. బట్ టపుల్ లోపల లిస్ట్ ఉంది గదా! నేనిప్పుడు T1 ఆఫ్ 2 అని ఇచ్చాననుకోండి. సెకండ్ పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 3 కదా! 3ని డిస్‌ప్లే చేస్తుంది. బట్ సేమ్ T1 ఆఫ్ 4 అని ఇస్తే 3 అని ఇస్తే థర్డ్ పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? లిస్ట్ కదా! అంటే T1 ఆఫ్ 3 ఏంటిది? లిస్ట్. నేను T1 ఆఫ్ 3 దగ్గర డాట్ పెట్టి మెన్షన్ చేశాననుకోండి. ఇవన్నీ ఏంటి? లిస్ట్ యొక్క ఫంక్షన్స్ అన్నమాట. బట్ నేను T1 ఆఫ్ డాట్ అని ఇస్తే ఏమవుతాయి? ఓన్లీ టపుల్ యొక్క ఫంక్షన్స్. సీ మనకి అవుట్‌పుట్ ఏమొస్తుంది? అది ఏ డేటా స్ట్రక్చర్ అంతే. T1 ఆఫ్ 3 అనేది ఏంటిది? టపుల్. టపుల్ యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా అప్లై అవుతాయి. ఎందుకంటే చూడండి అవుట్‌పుట్ వచ్చిందా? దట్ ఈస్ ఎ టపుల్. సో, టపుల్‌కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ అప్లై అవుతాయి ఇక్కడ. బట్ T1 అనేది ఏంటిది? టపుల్ కాదు. సో, టపుల్‌కి మాత్రమే వస్తాయి. బట్ దిస్ 3 అనేది ఏంటి? లిస్ట్. లిస్ట్‌కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ కూడా డిస్‌ప్లే అవుతాయి. సో, లిస్ట్‌కి నేను అంటే ఈ లోపల నేను ఈ బయట అంటే ఇక్కడ నేను యాడ్ చేయలేను. బట్ ఈ లిస్ట్ లోపల మాత్రం యాడ్ చేయగలను. నేనిక్కడ 7 యాడ్ చేయొచ్చా? యెస్. అబ్సల్యూట్‌లీ. నేను అపెండ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని 7ని ఇచ్చాననుకోండి. 7 అనేది యాడ్ అవుతుంది. అండ్ నేనిప్పుడు T1ని కాల్ చేశాననుకోండి చూడండి. సారీ. చూసారా? లిస్ట్ లోపల మాత్రమే యాడ్ అయింది కానీ టపుల్‌కి యాడ్ అవ్వలేదు. పారాంథసిస్ లోపల కాదు. స్క్వేర్ బ్రాకెట్ లోపల యాడ్ అయింది. రైట్? ఎందుకు? అది టపుల్ కాబట్టి. ఈవెన్ మళ్ళీ నేను టీ1 స టీ1 డాట్ సో, టీ1 3 అనేది ఏంటి టపుల్ కదా! లిస్ట్ కదా! లిస్ట్ నుంచి మళ్ళీ నేను దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ ఆఫ్ 7 అని ఇస్తాను. 7ని రిమూవ్ చేసింది. నేను అగైన్ T1ని కాల్ చేశాననుకోండి. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ నేను స్టార్టింగ్‌లో ఎలా అయితే క్రియేట్ చేశానో అదే టపుల్‌ని కనిపిస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నాకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? అండ్ ఆ అవుట్‌పుట్ లిస్టా? టపులా? ఒకవేళ అవుట్‌పుట్ అనేది లిస్ట్ అయితే లిస్ట్‌కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ అప్లికబుల్ అవుతాయి. లేదు అవుట్‌పుట్ టపుల్ అయితే టపుల్‌కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ అప్లై అవుతాయి. అంతే. ఇండెక్సింగ్ చేసినప్పుడు నాకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? అండ్ ఆ అవుట్‌పుట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఇఫ్ ఇట్ ఈస్ ఎ లిస్ట్ సో, దెన్ లిస్ట్‌కి సంబంధించిన ఫంక్షన్స్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లికబుల్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ టపుల్, టపుల్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ గాని, ఫంక్షన్స్ గాని, ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లై అవుతాయి. సో, అవన్నీ మనం చూడొచ్చనమాట ఇలా. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టపుల్. ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. మనం నెక్స్ట్ క్లాస్‌లో టపుల్ మీద కొన్ని అసైన్‌మెంట్స్ చేద్దాము. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే. థాంక్ యూ గైస్.